హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక మనం చూడబోతున్నాం మీషో నుంచి నేను తెప్పించినటువంటి చక్కని డ్రెస్సెస్ కలెక్షన్ అండి. ఈ మధ్యకాలంలో చాలా గ్యాప్ వచ్చింది డ్రెస్ మెటీరియల్స్ అయితే కనుక నేను మీకు ప్రజెంట్ చేయక. సో మీషోలో చాలా సెర్చ్ చేశాను లేటెస్ట్గా ఏమేమి వచ్చాయని. కొన్ని అన్స్టిచ్డ్ ఉన్నాయి, కొన్ని కంప్లీట్ మెటీరియల్ ఉందన్నమాట. సో మీకు నచ్చినట్టుగా అయితే కనుక వీటిని మన సైజ్ వైజ్గా పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్కి కుట్టించుకుంటుంటారు కాబట్టి చాలామందికి ఇవి ఇష్టం ఉంటాయండి. కొంచెం లూజ్గా అట్లా కొంతమంది వేసుకోరు, అలాంటివి నచ్చవు అసలు అనమాట. కాబట్టి మెజర్ ఇచ్చి టైలర్కి ఇచ్చి కుట్టించుకునే వారికి, అలాగే డ్రెస్ మెటీరియల్స్ ఎప్పటికీ ఇష్టం ఉండే వారికి అయితే మాత్రం ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. మంచి మంచి కలెక్షన్స్ అనేది కూడా అప్కమింగ్ సీజన్కి, న్యూ ఇయర్కి, ఫెస్టివల్ పెద్ద ఫెస్టివల్ వస్తుంది కదా సంక్రాంతి, వీటన్నిటికీ కూడా చక్కగా షాపింగ్ కంటెంట్ రిలేటెడ్ ఉన్నటువంటి వీడియోస్ కాబట్టి షాపింగ్ చేసుకునేదానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ వన్ అయితే కనుక నేను చూపిస్తున్నానండి. ఈ షిబోరి కాన్సెప్ట్ ప్రింటెడ్లో వచ్చినటువంటి చక్కని సాఫ్ట్ మెటీరియల్ పైన డ్రెస్ మెటీరియల్ సెట్ ఇంకా ఓపెన్ చేద్దామండి. సో మనకి బాటమ్ ఎలా వచ్చింది, చున్నీ ఎలా వచ్చింది, టాప్కి ఎట్లా వస్తుందని కూడా మీకు ఇక్కడ నేను షేర్ చేస్తాను. దాన్ని బట్టి ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే మీరు హ్యాపీగా అయితే కనుక పర్చేజ్ చేయొచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అన్నిటి లింక్స్. అలాగే కొన్నిట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి. పర్టికులర్గా ఒకటే కలర్ అన్నట్ల లేదు. మీకు ఓపెన్ చేసినప్పుడు లింక్ మీద డైరెక్ట్గా మీరు మీషోలోకి వెళ్ళిపోతారు కాబట్టి పక్కన ఇంకేదైనా కలర్స్ ఉన్నా కానీ మీరు చూస్ చేసుకుని తీసుకోండి. సో ఇది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చింది, ఏంటి, టాప్ ఏంటి, బాటమ్ ఏంటని. కొన్ని తెలుసా, బాటమ్కి వచ్చిన ఫ్యాబ్రిక్ను కూడా మనం టాప్ లాగా కూడా కుట్టించుకునేలాగా ఉంటాయి అన్నమాట. సో అట్లా కూడా ఉన్నాయండి. చెప్పాలంటే మనకి వితౌట్ దుపట్టా తీసుకుంటే కనుక డ్రెస్ మెటీరియల్స్లో బాందినీ రిలేటెడ్లో ఇచ్చాడండి. రెండు మీరు టాప్స్ చేయించుకోవచ్చు. కాకపోతే దానికి బాటమ్కి అండ్ దుపట్టాకి అయితే సపరేట్గా లేదు కాబట్టి మనం ఏదైనా సరే వాటికి మిక్స్ అండ్ మ్యాచ్ లాగా మ్యాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక కాన్సెప్ట్. ఇంకా చాలా బడ్జెట్ రేంజ్లో అయితే కనుక వస్తున్నాయి, మీరు అలా కూడా చూడొచ్చు. ఇదైతే కనుక మనకి టాప్ అండి. చక్కగా కాటన్ మెటీరియల్ వచ్చేసింది. చాలా మంచి కంఫర్ట్ అయినటువంటి మెటీరియల్. చక్కగా డార్క్ కలర్ పైన అయితే కనుక ఇది మనకి ఇట్లా వస్తుందన్నమాట. లైక్ ఇది ఎలా చెప్పాలి, స్కిన్ కలర్ చెప్పొచ్చు, సపోటా కలర్ చెప్పొచ్చు. దానికి చక్కగా అయితే కనుక డార్క్ వైన్ కలర్ షిబోరి రిలేటెడ్లో అయితే కనుక మనకి ప్రింట్ అనేది వచ్చిందండి. ఫ్యాబ్రిక్ చూద్దాం ఎలా వచ్చిందో. 1 మీటర్ అండ్ 2 మీటర్ అండి. 2 మీటర్తో అయితే కనుక ఇది మనకి అవైలబుల్గా ఉంది. సో మీకు ఈజీగా అయితే కనుక మనకి టాప్ అనేది వస్తుంది. సో మీరు ఈజీగా మీకు నచ్చిన డిజైన్ అయితే కనుక ఇదిగో ఇలా పెట్టి కుట్టించేసుకోవచ్చు. ఇందులోనే ఇంక్లూడెడ్ అయ్యి మనకి హ్యాండ్స్ పార్ట్ కూడా ఉంటుంది. సో మనకి టైలర్కి ఇచ్చినప్పుడు వారికి తెలుసు కాబట్టి ఆ పార్ట్ని కట్ చేసుకుని దీనికి చక్కగా స్లీవ్స్ కూడా ఇచ్చేస్తారు. ఇదైతే కనుక మనకి టాప్, ఇది అయితే కనుక మనకి బాటమ్ అండి. సో మీరు సిగరెట్ ప్యాంట్ స్టైల్ కుట్టించుకోవచ్చు, స్ట్రైట్ కట్టు, చూడీ ప్యాంటు, లైక్ అట్లా కొంచెం లూజ్ ప్యాంట్, రెగ్యులర్ ప్యాంట్స్ ఉంటాయి కదా, అలా చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇంకా చాయిస్ మీ ఇష్టం. మీ స్టైల్ ఎలా ఉంటుందో అలా అయితే కనుక మీ కన్వెంట్ వైజ్గా కుట్టించుకోవచ్చు. లేదు అంటే కనుక ఇది చూడండి టాప్ లాగా కూడా కుట్టించుకోవచ్చు. ఇట్లా లైన్స్లా ఉంటుంది అనమాట మనకి బాడీ పార్ట్కి. దీనికి ఏంటంటే మనం మ్యాచింగ్ లాగా వేరే బాటమ్ని దుప్పట్టాన్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే కనుక రెండింటికి రిలేటెడ్గా ఒకటే బాటమ్ సెట్ చేసుకున్నా కనుక ఇది కూడా మీకు అయితే కనుక దుపట్టా లాగా కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ మీద కూడా వాడుకోవచ్చు. ఇదైతే కనుక ఈ రెండింటి కాంబినేషన్ బేస్ మీద మనకైతే కనుక వచ్చినటువంటి దీని యొక్క దుపట్టా చాలా సాఫ్ట్గా ఉందండి. ట్రస్ట్ మీ, కంప్లీట్ ప్యూర్ కాటన్. కొంచెం నీళ్ళలో పెడితే కూడా షింక్ అయిపోతుంది, ఎందుకంటే కంప్లీట్ కాటన్ ఎప్పుడైనా కానీ షింక్ అవుతుందండి షిబోరి రిలేటెడ్లో. సో నాకు కొంచెం బడ్జెట్ రేంజ్లో కొత్తగా వచ్చింది అనిపించింది కాబట్టి దీన్ని ఆర్డర్ ప్లేస్ చేసి మీకోసం అయితే ఇలా తెప్పించేసాను. ఇది దుపట్టా ఇట్లా వస్తుందన్నమాట. 2 మీటర్ దుపట్టా అండి. చాలా సాఫ్ట్ అండ్ కంఫర్ట్ మెటీరియల్ పైన ఈ 3 కలిపి మనకి కాంబినేషన్ అనేది ఒక సెట్ లాగా ఇచ్చారు. కావాలనుకునే వారైతే మాత్రం ఎంక్వైరీ చేసుకోండి, దాంట్లో చూసుకోండి. నేనైతే కొన్ని ఏంటంటే అన్స్టిచ్డా, ఫ్రీ సైజా ఇట్లా కూడా అడుగుతుంది, సెమీ స్టిచ్డా, అట్లా కూడా మీరు ఆప్షన్ అనేది చూస్ చేసుకుని తెప్పించుకోండి. నెక్స్ట్ కంప్లీట్గా అయితే కనుక పార్టీ వేర్ రిలేటెడ్ అండి. దుపట్టా అయితే కనుక కాంట్రాస్ట్ పింక్ కలర్ మీద అయితే కనుక మనకి ఈ విధంగా వేసి ఇచ్చారు. ఓపెన్ చేసి చూపెడతా ఇది ఎలా వచ్చిందో. అండ్ ఇలాంటివి ఏంటంటే కొంచెం మనకి లైక్ పార్టీస్కి, ఫంక్షన్స్కి కూడా వేసుకోవచ్చు అండి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఇది కూడా మనకి చందేరి రిలేటెడ్ అనమాట. హై ఉందండి క్వాలిటీ కూడా. కుట్టించుకుంటే మాత్రం చాలా లుక్ వస్తుంది. కాంట్రాస్ట్ ఏమో మనకి బాటమ్ పింక్ ఇచ్చారు కాబట్టి దుపట్టా కూడా పింక్ ఇచ్చారు. మంచి చిలకపచ్చ గ్రీన్లో అయితే కనుక ఫ్రంట్ ఇలాగా మనకి వర్క్ అనేది హైలైట్ చేశారు. ఇది వర్క్ మధ్యలో అంతా కూడా మళ్ళీ మనకి ఇది జరీ బూటీతోని మనకి వచ్చిందండి. ఫ్యాబ్రిక్ అనేది ఇట్లా వస్తుంది. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఇచ్చారనమాట. ఇది ఒక పీస్. ఇది మొత్తం కూడా జరీ వర్క్తో వచ్చేసింది. దీని మీదే మొత్తం అంతా కూడా స్టిచ్ అయ్యి వచ్చిందండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను కలర్ వైజ్గా, దీని డిజైన్ వైజ్, క్వాలిటీ వైజ్
టూ గుడ్ అండి, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అండ్ దీనికైతే కనుక మనకి టాప్కి ఇచ్చినటువంటి లైనింగ్ ఇది పాలిస్టర్ లైనింగ్ అండి. 2 మీటర్స్తో అయితే కనుక మనకి ఇది వచ్చేసింది ఈ విధంగా. అండ్ బ్యాక్ సైడ్ అయితే కనుక సేమ్ ఫ్యాబ్రిక్నే మనకి ఈ విధంగా ఇచ్చేసారు. ఇది కుర్తీకి బ్యాక్ సైడ్ పీస్. ఓకే, దీనిలోనే హ్యాండ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఫ్రంట్ దానికన్నా కూడా ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి దీనిలో నుంచే మనకి ఇక్కడ హ్యాండ్స్ కూడా కట్ అయిపోతాయి. ఇంత పార్ట్ హ్యాండ్స్ కట్ అయిపోద్ది అనమాట. ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది కుర్తీకి. సో నెక్స్ట్ దీనికి ఏంటంటే బాటమ్ కింద పాలిస్టర్ క్లాత్ అండి ఇది కూడా. సో నచ్చిన వాళ్ళే తీసుకోండి. ఎందుకంటే దీనికి జనరల్గా ఈ ఇంత మంచి క్వాలిటీ కుర్తీకి మేబీ ఇది అంత బాగుండకపోవచ్చు కాబట్టి కావాలంటే మీ దగ్గర ఇంకేదైనా లెగ్గిన్స్ లాంటి వాటితో కూడా మీరు ప్యారప్ చేసేసుకుంటే కనుక సరిపోతుంది. నేనైతే ఇంత మంచి దానికైతే దీని అస్సలు రికమెండ్ చేయను, అసలే ఇది కరెక్ట్ కాదు. బట్ వచ్చింది కాబట్టి నేను చూపిస్తున్నా. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నాకు ఇంత మంచి క్వాలిటీకి ఇది నచ్చదు కాబట్టి నేను నా అభిప్రాయాన్ని చెప్పానండి. బట్ వచ్చింది కాబట్టి కుట్టించుకోండి ఒకవేళ మీకు ఇది ఓకే అనుకుంటే. అండ్ దీనికైతే కనుక చక్కగా మనకి వచ్చినటువంటి ఈ బ్యూటిఫుల్ దుపట్టా మళ్ళీ వేరే వాటికి మీద కూడా అసలు సూపర్గా వాడేసుకోవచ్చు అండి. చాలా బాగుంది. 2 సైడ్లో కూడా భలేగా వర్క్ వచ్చింది, స్టైల్గా ఉంది పీస్ కూడా. ఇప్పుడు నేను వేసుకున్నటువంటి డ్రెస్సెస్కి కూడా మీరు ఇలా కూడా స్టైల్ చేయొచ్చు. చూసారా ఎంత ఈజీగా మీకు వేరే వాటికి మీద కూడా మిక్స్ అండ్ మ్యాచ్ వస్తుందనేసి. ఇప్పుడు నేను వేసుకున్నటువంటి ఓణిని కూడా వేరే వాటికి మీద కూడా రిలేట్ చేసుకోవచ్చు అండి. అట్లా మీకు మిక్స్ అండ్ మ్యాచ్ మీద కూడా ఈ దుపట్టా వస్తుంది. సో మీకు ఇది ఓకే అనుకుంటే మాత్రం ఈ రేట్లో డెఫినెట్గా వెళ్ళండి. కలర్ కాంబినేషన్ వైజ్గా మాత్రం భలే క్లాస్గా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది, హైలీ రికమెండెడ్. సో 2 కలిపి మనకి ఇట్లా వస్తాయి అనమాట. చక్కగా వచ్చిందండి సెట్ మాత్రం. సో తీసుకోవాలి, ఏదైనా కుట్టించుకుందాము, ఒక ట్రెండ్ పెట్టుకుందాము, స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే మాత్రం ఇది ఒకటి తప్పకుండా పెట్టుకోండి. రెగ్యులర్ కోసమేమో మనకి కింద బాందిని ప్రింట్ కూడా బాగుంటుంది. రెగ్యులర్ యూజ్, ఆఫీస్ యూజ్, ఇంట్లో ఉన్నప్పుడు మీకు కంఫర్ట్గా కన్వీనెంట్గా ఉండేలాగా ఒక కాటన్ది కూడా తెప్పించానండి. బడ్జెట్ రేంజ్లో వస్తుంది. ఇది కూడా కంప్లీట్ ప్యూర్ కాటన్ 3 పీస్ కాన్సెప్ట్ సెట్ అనమాట. ఇదైతే కనుక మనకి టాప్. రెగ్యులర్ యూజ్ కంటే ఇట్లాంటి కాటన్వే బాగుంటాయండి. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు, మిషన్ వాష్ చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటాయి కాబట్టి మనం ఆరాం వాడుకోవచ్చు. స్కిన్కి కూడా కంఫర్ట్ అండ్ స్కిన్ ఫ్రెండ్లీ కూడా ఉంటాయి కాబట్టి ఇది మనకి ఇలా వస్తుంది. సో ఇది కూడా మీకు అయితే కనుక ఫ్యాబ్రిక్ వచ్చేసి 1 మీటర్ అండ్ 2 మీటర్ అండి. ఇదైతే కనుక మనకి హ్యాండ్స్ పార్ట్ ఎక్స్ట్రా దీనిలోనే ఇంక్లూడ్ అయిపోయింది. ఇది కంప్లీట్గా అయితే కనుక కాటన్ మెటీరియల్. మీకు బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ అయితే కనుక ప్రింట్ అనేది కంప్లీట్గా మనకి ఈ విధంగానే వస్తుంది. ఓకే, ఇది టాప్. బాటమ్ అయితే కనుక మనకి ఇట్లాగా లైన్స్ కాన్సెప్ట్లోని ఇలా ఇచ్చేసారనమాట. ఇట్లా వస్తుందండి. మీరు కావాలంటే దీన్ని కొంచెం క్లాత్ కట్ చేయించుకుని కుర్తీకి పైపింగ్ లాగా కుర్తీ పార్ట్లో కొంచెం లైన్ తీసుకుని కింద బాటమ్కి లెగ్స్ దగ్గర పెట్టించుకుని అట్లా కూడా మీరు డిఫరెంట్ డిజైన్స్ చేయించుకోవచ్చు. మనకు కావాల్సినట్టుగా అయితే కనుక నెక్స్ కూడా చెప్పి చక్కగా మీ బాడీ కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేలాగా కూడా మీరు స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు అండి. ఇదైతే కనుక మనకి బాటమ్ ఫ్యాబ్రిక్. ఇదైతే కనుక మనకి ఓన్లీ 2 పీస్ కాన్సెప్ట్ సెట్ అండి, 3 పీస్ కాదు. సో ఇలా కావాలనుకుంటే మాత్రం రెగ్యులర్ యూజ్ మీద చేసేసుకోండి. లైక్ దుపట్టాస్ వద్దనుకుంటే ఇంకా తక్కువ ప్రైస్లో వస్తుంది కాబట్టి. నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్ చూపెడతానండి. ఇది కూడా చాలా బాగుంది, కంప్లీట్ పార్టీ వేర్ రిలేటెడ్ అనమాట. మంచి క్వాలిటీ ఉందండి, కలర్ కూడా చాలా బాగుంది, వర్క్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది కూడా కాంట్రాస్ట్ కాంబినేషన్లో అయితే కనుక మనకి దీనికి దుపట్టా అండ్ బాటమ్స్ అవి కూడా ఇచ్చారు. నేను ఓపెన్ చేసి అది కూడా చూపెడతాను. సో కొంచెం డార్క్ వైన్ పని అయితే కనుక మనకి లైట్ కలర్స్ అనేది దుపట్టా అండ్ బాటమ్ ఇచ్చారు కాబట్టి లుక్ చాలా బాగుంది. ఇదేంటంటే మనకి సెమీ స్టిచ్డ్ అండి. సో మీకు ఏంటంటే స్టిచ్చింగ్ అయిపోయి పైన పార్ట్కి అటాచ్ చేసి బ్యాక్ సైడ్ బాటమ్ కూడా ఇచ్చారు. సో మనం టైలర్కి ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా ఈ నెక్ ప్రకారంగా మన కటింగ్ అనేది దిగుతుందండి లోపల సైడ్. ఇట్లా వస్తుంది. సో నెక్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఫ్లవర్ డిజైన్ అయితే కనుక ఈ విధంగా తీసుకున్నారు. మంచి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ అండి. ఇదైతే కనుక లిటిల్ బిట్ షైన్ కూడా ఉంది. 100% హైలీ రికమెండెడ్ కలర్ వైజ్ అండ్ ఫ్యాబ్రిక్ వైజ్. ఈ ఎక్స్ట్రా పార్ట్ వచ్చింది కదా అండి, ఇది ఏంటంటే మనకి హ్యాండ్స్కి వచ్చినటువంటిది అనమాట. ఓకే, ఇక్కడే ఇచ్చేసారు సైడ్లోనే, దాన్ని కట్ చేయించుకుని మనం వేసేసుకోవటమే. ఇది ఫ్రంట్ కదా, ఇది బ్యాక్. ఇట్లా వస్తుంది. ప్రీమియం క్వాలిటీ ఉందండి, ట్రస్ట్ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఎగ్జాక్ట్ దీనికి ఏంటంటే ఇక్కడ మిడిల్లో ఈ నెక్ దగ్గర ఫ్లవర్ ఏదైతే థ్రెడ్ యూజ్ చేశారో ఎగ్జాక్ట్ అదే కలర్తో అయితే కనుక మనకి ఈ విధంగా చక్కని దుపట్టా అయితే కనుక ఇచ్చారనమాట. సో బడ్జెట్ రేంజ్లో మీకు కనుక మంచి పార్టీ వేర్ రిలేటెడ్ మంచి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్లో కావాలంటే మాత్రం దీన్ని ఒక్కసారి చూడండి. అవుట్లైన్ అంతా కూడా మళ్ళీ మనకి ఇట్లాగా కూడా స్కాలప్ కట్ బార్డర్ పైన అయితే కనుక నైస్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇటు సైడ్ కూడా మనకి స్కాలప్ సింపుల్ బార్డర్ అయితే కనుక 1 సైడ్ ఇచ్చేసారు. సో ఓవరాల్గా అయితే కనుక మనకి సెట్ అనేది ఇట్లా వచ్చేస్తుంది. చాలా బాగుందండి. సెట్ కనుక తీసుకోవాలని ఎవరైనా అనుకుంటే మాత్రం తప్పకుండా తీసుకోండి. ఫ్యాబ్రిక్ వైజ్, క్వాలిటీ వైజ్, కలర్ వైజ్ నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను. అండ్ బాగుంటేనే మీ వరకు నేను తీసుకొస్తాను, బాగుంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆర్డర్ ప్లేస్ చేస్తాను అనమాట. అండ్ ఇదైతే కనుక మనకి బాటమ్.
సేమ్ కలర్లోనే వచ్చిందండి. ఇది మాత్రం పాలిస్టర్ క్లాత్ కాదు, దానికన్నా కూడా ఇంకా బెటర్ క్వాలిటీ ఉంది కాబట్టి మీరు దీన్ని హ్యాపీగా కుట్టించేసుకోవచ్చు. సో ఈ 3 కలిపి అయితే కనుక మనకి చక్కగా ఇలా ఒక సెట్ లాగా అమరేసాయి, ఇలా వచ్చేస్తుంది. ఇది లుక్ అండి. అయితే కనుక మరొక డిఫరెంట్ డిజైన్ అండి. ఇది కూడా చాలా బాగుంది. చక్కగా అయితే కనుక వర్క్ వచ్చి సింపుల్గా బాగుంది. యాష్ కలర్ మీద నేను తీసుకున్నాను. దీంట్లో కూడా చాలా కలర్స్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు చూసుకోండి మీ చాయిస్తోని. ఒకవేళ మీకు ఇంకేదైనా వెరైటీ డిజైన్స్ అలా నచ్చాయనుకుంటే కనుక మీరు అలా కూడా తీసుకోవచ్చు. సో ఓపెన్ చేస్తానండి. సో లుక్ అనేది ఇలా ఉంటుంది. తప్పకుండా ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. చాలా కలెక్షన్స్ అయితే కనుక మన వీడియోలో ముందు కూడా రాబోతున్నాయి. నేను చాలా అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసి ఉన్నాను. సో డోంట్ మిస్ అనమాట. ఇది ఫ్రంట్ నెక్ పార్ట్ అండి. మొత్తం అంతా కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే కనుక తీసుకున్నారు. క్వాలిటీ మాత్రం అసలు సూపర్ ఉందండి. వెరీ సాఫ్ట్. క్లోజప్ లుక్ ఇస్తా చూడండి ఒకసారి. వర్క్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుందండి. హైలీ రికమెండెడ్ ఇది కూడా. సో ఇట్లా వస్తుందన్నమాట. ఓకే, కింద దామన్ పార్ట్కి వచ్చేసి ఏంటంటే ఈ సైడ్ ఇక్కడ ఖర్చు కోసం అయితే కనుక కొద్దిగా పార్ట్ వదిలేశారనమాట. అది లోపలికి వెళ్ళిపోతుంది ఆల్రెడీ స్టిచ్చింగ్లో. ఇదేంటంటే ముందుకైతే మనకి ఇట్లాగా లేస్ బార్డర్ కూడా హైలైట్ చేశారండి. అంటే సింపుల్గా రాకుండా ఇంకొంచెం హెవీ లుక్ ఇచ్చేసారనమాట. ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా వస్తుందండి. ఇది బ్యాక్ సైడ్ కుర్తీకి వచ్చినటువంటి పార్ట్. ఓకే, ఇది కంప్లీట్ డిజైన్. అండ్ కుర్తీ నెక్స్ట్ అయితే కనుక ఇది బాటమ్ సేమ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారండి. ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది నిజం చెప్పాలంటే. సేమ్ కుర్తీకి ఎలాంటి మెటీరియల్ వాడారో అదే మెటీరియల్ వాడారు కాబట్టి హైలీ రికమెండెడ్. దీన్ని మీరు హ్యాపీగా బాటమ్కి చక్కగా కుట్టించుకోవచ్చు మీకు నచ్చిన స్టైల్ వైజ్గా. ఇలా ఉందండి. ఓకే, ఇది ఫ్యాబ్రిక్ మన ఫ్యాబ్రిక్ వచ్చేసి మన కుర్తీకి ఇచ్చినటువంటి క్లాతే. ఇది పాలిస్టర్ అస్సలు కాదు, మంచిగా ఉంది కాబట్టి మీరు హ్యాపీగా కుట్టించుకోవచ్చు. అలాగే దీనికి సెల్ఫ్ సేమ్ కలర్లోనే షిఫాన్ దుపట్టా విత్ సింపుల్ లేస్ లాంటిది అయితే కనుక వేసేసి దీన్ని సింపుల్గా అయితే కనుక హైలైట్ చేసేసారనమాట. ఈ విధంగా వస్తుంది. దీని దుపట్టా 2 మీటర్ దుపట్టా షిఫాన్ రిలేటెడ్లో అయితే కనుక మనకి సింపుల్ డిజైన్ దుపట్టాతో మనకి కంప్లీట్ కాన్సెప్ట్ లుక్ అనేది ఇలా వస్తుంది. ఓకే, ఒకవేళ మీకు నచ్చింది ఇలాంటివి మీకు సింపుల్గా ఉండేలాగా నచ్చుతాయి అనుకుంటే మీరు ఇలా చూడండి. సో జర్నీస్కి బాగుంటాయి. సడన్గా బయటకు వెళ్ళేటప్పుడు చిన్న ఫంక్షన్స్కి ఆఫీస్ వేర్కి మెయిన్గా చాలా బాగా అయితే కనుక ఇవి మీకు కనెక్ట్ అవుతాయని అనుకుంటున్నాను. చాలా మంచి డిఫరెంట్ డిజైన్సే నేనైతే కనుక చూసి ఆర్డర్స్ అయితే కనుక ప్లేస్ చేశానండి ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ చూపెడతాను. ఇదేంటంటే కొంచెం మనకి టిష్యూస్ వస్తున్నాయి కదా అండి. టిష్యూలోనే సాఫ్ట్ టిష్యూ మెటీరియల్ అనమాట. మరి ఇట్లా స్టిఫ్నెస్గా అట్లా ఉండదు, కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది, లుక్ షైన్ ఉంటుంది. కల్నేత షేడ్ పైన అయితే కనుక చాలా కలర్ఫుల్గా వచ్చిందండి. గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ మీద అయితే కనుక అసలు భలే ఉంది పీస్. ఓపెన్ చేస్తాను నేను మీకు ఇది. సో కంప్లీట్గా లుక్ ఎలా వచ్చిందో చూద్దాం మనం. ఫ్యాబ్రిక్ డీటెయిలింగ్ కూడా చూద్దాము. సో ఎలా వచ్చిందని చూస్తే దాన్ని బట్టి అయితే కనుక మీకు కావాలంటే పర్చేస్ చేసుకునే వీలు ఉంటుంది కాబట్టి. ఇదండి మనకైతే కనుక కుర్తీ అనేది ఇట్లా వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఈ పర్టికులర్ ఇది ఫ్రంట్ ఎట్లా అంటే ఒక చిన్న స్టైల్ అయితే ఇచ్చేసి దీనికి ఏంటంటే మనకి బటన్స్ కూడా అయితే కనుక ఫ్రంట్ హైలైట్ చేశారు. సేమ్ బ్యాక్ కూడా మనకైతే కనుక ఇదే డిజైన్ అయితే కనుక ఇచ్చారనమాట. ఇది మనకి సింపుల్గా అర్థమవుతుంది కుర్తీ. అయితే సైడ్లో ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇదేంటంటే మనకి సేమే అది కూడా ఈ కుర్తీకి ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో ఇదే ఫ్యాబ్రిక్. ఇది ఇక్కడ నుంచి కట్ అయిపోతుంది. ఇది మొత్తం అంతా కూడా మనకి ఇట్లాగా ఈ లైన్ మొత్తం అంతా కూడా హ్యాండ్కి వచ్చేస్తుంది అనమాట. సో కుర్తీ కంప్లీట్గా ఇందులోనే వచ్చేసింది మనకి. ఇది కుర్తీ. సో దీనికి లైనింగ్ కావాలి కదా. సో దీనికైతే కనుక చక్కని మంచి క్వాలిటీ లైనింగ్ అయితే కనుక దీనికి ఇచ్చారు. ఇది కూడా లిటిల్ బిట్ షైన్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా దీనికి ఇది మ్యాచ్ అయిపోతుందండి. సో కుర్తీకి కంప్లీట్గా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి అయితే కనుక మనకి ఇక్కడే వచ్చేసింది. చూసుకున్నట్లయితే కనుక మంచి క్వాలిటీలోనే లైక్ ఈ ఫ్యాబ్రిక్లోనే మనకి ఉన్నటువంటి క్వాలిటీ వైజ్గా అయితే కనుక మనకి దీనికి ఇట్లాగా బాటమ్ కూడా ఇచ్చారండి. 2 మీటర్ వరకు అయితే వచ్చింది. మీకు ఇది ఓకే అనుకుంటే మాత్రం హ్యాపీగా తీసేసుకోండి. అండ్ ఎట్లా ఎందుకు ఓకే అంటానంటే ఫ్యాబ్రిక్ గురించి కాదు, లైక్ కుట్టించుకుని మీకు కాన్సెప్ట్ అండ్ ఈ పర్టికులర్ బాటమ్ని కూడా మీరు వేరే వాటికి కూడా మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా హ్యాపీగా అయితే కనుక వాడుకోవచ్చు. లిటిల్ బిట్ ఫ్యాబ్రిక్ కూడా షైన్ వచ్చింది, బాగుంది. ఇది మొత్తం కలిపి మనకి కుర్తీకి లైనింగ్ అండ్ బాటమ్ వచ్చేసింది. ఇది దుపట్టా అండి. ఇదేంటంటే అవుట్లైన్ అంతా కూడా కుర్తీకి వేసినటువంటి ఫ్యాబ్రిక్నే మనకైతే కనుక అవుట్లైన్ కింద వేస్తున్నారు. ఈ 3 కలిపి మనకైతే కనుక కంప్లీట్గా ఒక సెట్ లాగా చక్కగా సెట్ అయిపోతుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. 2 మీటర్తో అయితే వచ్చింది. అండ్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్. దానిలోనే మనకి ఏంటంటే సీక్వెన్స్ రిలేటెడ్లో అయితే కనుక ప్యాటర్న్ అనేది చాలా బాగా హైలైట్ చేశారు. మంచి కలర్ఫుల్ కాన్సెప్ట్ అండి చెప్పాలంటే. సో నేను వేసి మీకు ఇట్లా సెట్ చేసి చూపెడుతున్నాను.
సో మరొకసారి చెప్తున్నానండి, అన్ని లింక్స్ అయితే కనుక చాలా డిస్క్రిప్షన్లో అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు ఏది కావాలంటే దాన్ని బట్టి అయితే కనుక మీరు పర్చేజ్ చేసేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా లుక్ అండి. ఇది బాటమ్ లైనింగ్తో మీకు ఇక్కడే కనిపిస్తుంది మొత్తం అంతా కూడా సెట్ ఎలా వచ్చేసిందని. ఇది కూడా బాగుందండి, నైస్ డిజైన్. ఇంకా గివ్ అవే కింద నేను ఒక బ్యూటిఫుల్ పల్ మాల అయితే కనుక తీసుకొచ్చానండి. చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే కనుక ఇట్లా మనకి థ్రెడ్ అనేది వస్తుంది అనమాట, మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇది స్టెప్ వైజ్గా లాగా కనపడుతుంది. ఒక సైడ్ చక్కగా ఒక పెండెంట్ బ్రోచ్ స్టైల్లో అయితే కనుక మనకి లుక్ అనేది ఇలా వస్తుందండి. వెరీ నైస్ డిజైన్. చూద్దాం ఎవరు గెలుచుకుంటారో. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ నెంబర్ని స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి అండ్ మన కలెక్షన్స్ గురించి తప్పకుండా కామెంట్లో రాయండి మీ లైక్ నెంబర్తో పాటుగా. ఇది కంప్లీట్గా సెట్ లుక్ అండి. శారీస్ మీదకి చాలా సింపుల్గా ఉంటుంది. ఇది వితౌట్ ఇయర్ రింగ్స్ అండి, ఓన్లీ సెట్ మాత్రమే నేను తీసుకున్నటువంటిది అనమాట. సో ఇది మనకి ఓవరాల్గా 11th గివ్ అవే గిఫ్ట్ కింద అయితే కనుక ఇస్తున్నటువంటి చక్కని జ్యువెలరీ. వైట్ కలర్ బీడ్స్ వచ్చింది, సైడ్లో ఇలా మనకైతే కనుక పెండెంట్ వస్తుంది. చూద్దాం ఎవరు గెలుచుకుంటారు అనేసి. అండ్ రీసెంట్గా మనం ఇచ్చినటువంటి గివ్ అవేస్ విన్నర్స్ని కూడా ఈరోజు అయితే కనుక అనౌన్స్ చేస్తానండి. సో దాన్ని బట్టి మీరు మీ కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో తప్పకుండా మీరు నాకు వాట్సాప్ చేయండి. నెంబర్ కూడా డిస్ప్లే పైన ఇచ్చాను, ఆ నెంబర్కి. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.